రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం వికసిత్ భారత్ జీ రామ్జీ తీసుకొచ్చామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉపాధి శ్రామికుల కోసం అదనంగా 25 రోజుల భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ఉపాధి కూలీ బీమాను 50,000 నుంచి 6 లక్షలకు పెంచామన్నారు. 100 రోజుల ఉపాధిని 125 రోజులకి పెంచడం చాలా గొప్ప నిర్ణయం. ఉపాధి శ్రామికులకి అదనంగా ఇంకొక 25 రోజులు ఉపాధి భరోసా కల్పించడం వారి ద్వారా వారి కుటుంబాలకి మరింత ఆర్థిక భద్రత లభించనుంది. జీరామ్జీ పథకం ద్వారా ముఖ్యంగా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరి పంటల సాగు సమయంలో శ్రామికుల కొరత రాకుండా వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం కల్పించడం ఇది రైతులకి చాలా ఉపయోగపడే నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం వాటాతో కలిపి ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం అమలుకు మొత్తం 12,845 కోట్ల వ్యయం ఖర్చు చేయనున్నాం. గ్రామీణ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద 24వ స్థానంలో ఉండేది ఒకప్పుడు వైసీపీ పాలనలో. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 24వ స్థానం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజున మొదటి స్థానానికి చేరుకుంది. ఉపాధి కూలీ అనే పదాన్ని బదులుగా ఈ రోజున మనం కూలీ అనే పదానికి బదులుగా శ్రామికులనే గౌరవప్రదమైన పదాన్ని తీసుకొచ్చాం. మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. అభివృద్ధి చెందిన భారత్, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి చెందిన గ్రామం. ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది.